ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16న కత్తిపోట్లకు గురైన సైఫ్ కు లీలావతి ఆసుపత్రిలో పలు సర్జరీలు చేశారు. 5 రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఇటు సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆయన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 16న సైఫ్ ఇంటిలో చొరబడిన దుండగుడు ఆయనపై దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. సైఫ్ వెన్నుముకకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నుముక నుంచి కత్తిని తొలగించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్లోని జలోకటి జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. గత 5 నెలలుగా ముంబైలో ఉంటున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడడంతో లీలావతి ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీ ఖాన్ ను డిశ్చార్జ్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ నుంచి తన ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 16న ఆయన కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే వైద్యులు చికిత్సను అందించారు. 2 సర్జరీలు చేశారు. 2 సర్జరీల అనంతరం సైఫ్ ఆరోగ్యం తాజాగా మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనని వైద్యులు సురక్షితంగా డిశ్చార్జ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి సంచలన విషయాలు ఇటు బయటకు వస్తున్నాయి. సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా దొరికాడు అనే విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే జనవరి 16న తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాంద్రాలో ఓ బస్ స్టాప్ లో హాయిగా నిద్రించాడని వెల్లడించారు. నిద్రపోయి తీరిగ్గా లేచి బాంద్రా ఖార్ ప్రాంతంలో తిరిగాడని తెలుస్తోంది. ఆ తర్వాత తనకున్న జుట్టును కత్తిరించుకుని స్నానం చేసి బట్టలు మార్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బస్సు ఎక్కి వర్లీ చేరుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ పౌరుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తర్వాత తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకుని 6 నెలల నుంచి ముంబైలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం చేయడానికి 15 రోజుల ముందు థానేకు వచ్చాడు. కొన్ని రోజుల పాటు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశారు. అయితే అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో దోపిడీకి పాల్పడి బంగ్లాదేశ్ కు పారిపోవాలని ప్లాన్ చేసి సైఫ్ పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ను పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించారు. ఈ గాలింపులో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి బయట ఉన్న కెమెరాలను గమనించారు. లింకింగ్ రోడ్, బాంద్రా స్టేషన్, దాదర్, వర్లీ వైపు వెళ్లేటువంటి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా నిందితుడు దృశ్యాలు తానే వైపు వెళ్లే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాపు అన్ని సీసీటీవీల్లో నిందితుడు కాలు, షూల ఆధారంగా గమనిస్తూ అతని కదలికలను పోలీసులు కనిపెట్టారు. చివరకు కార్లోని నేషనల్ కాలేజీ సమీపంలో నిందితుడు ముఖానికి సంబంధించిన దృశ్యాలు క్లియర్ గా రికార్డ్ కావడంతో అతన్ని పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిందితుడు మహమ్మద్ పరోటా వాటర్ బాటిల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్ను తెలుసుకున్న పోలీసులు అతని లొకేషన్ ట్రేస్ చేసి థానేలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను చూసిన మహమ్మద్ షరీఫుల్ అక్కడి నుండి పారిపోవాలని చూడగా ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు బాంద్రా పోలీసులు.